బుజ్జి పిచ్చుక మంచితనం. ఒక అడవిలో చాలా పక్షులు, జంతువులు కలిసిమెలిసి ఉండేవి. ఒకరోజు అడవికి నిప్పు అంటుకుంది. అది నెమ్మదిగా పెరగసాగింది. పక్షులు, జంతువులు తలో దిక్కు పారిపోతూ ఉన్నాయి. చేతకానివి మంటల్లో పడి చచ్చిపోతూ ఉన్నాయి. కానీ ఒక బుజ్జి పిచ్చుక మాత్రం పారిపోకుండా తన చిన్న ముక్కుతో పక్కనే ఉన్న చెరువులోంచి కొంచెం కొంచెం నీటిని తీసుకొచ్చి మంటల మీద వేయసాగింది. అది చూసిన ఒక కాకి పిచ్చుకతో, నీవు పిడికడంత లేవు, నీ చేత ఏమవ్వగలదు? నువ్వు ఎన్ని నీళ్లు పోసినా ఈ మంటలు ఆరవు. పోయి నిన్ను నువ్వు కాపాడుకోపో అంది. మన బుజ్జి పిచ్చుక చిరునవ్వుతో, నిజమే, నా ఒక్కదానితో కాకపోవచ్చు, కానీ చినుకు చినుకు కలిసే కదా వానగా మారేది. అడవిలో అన్నీ చేయి చేయి కలిపితే అడవిని కాపాడుకోవడం ఎంతసేపు అంది. ఆ మాటలను కాకితో పాటు ఇతర పక్షులు, జంతువులు కూడా విని సిగ్గుపడి నిజమే కదా అనుకున్నాయి. వెంటనే అవన్నీ కలిసి పారిపోవడం ఆపి మంటల మీద నీటిని చల్లడం మొదలుపెట్టాయి. అడవిని కాపాడుకున్నాయి.